భారత చైతన్య యువజన సంఘ పార్టీ అధినేత బోడే రామచంద్ర యాదవ్ ఆమరణ నిరాహార దీక్ష 5 డిమాండ్ల మీద జరుగుతుంది. ప్రధాన డిమాండ్ ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బీసీల జనాభా లెక్కలు ఎంత అని అడుగుతున్నాడు. అదే రకంగా ఈ రాజ్యంలో బీసీల ఆర్థిక సామాజిక రాజకీయంగా సామాజికంగా వారి యొక్క ఆర్థిక వాటా ఎంత అని అడుగుతున్నాడు. ఇది రెండో డిమాండ్. మూడో డిమాండ్ బీసీలకు రక్షణ చట్టం కావాలంటున్నాడు. అదే రకంగా అమరావతి నడిబొడ్డు మీద 1000 ఎకరాల భూమి బీసీ కులాలకు కులాత్మక భవనాలు నిర్మించాలంటున్నాడు. అంటే ఈ రకంగా 5 డిమాండ్ల మీద ఇలా ప్రాణాలను లెక్క చేయకుండా ఆమె నిరాహార దీక్ష చేస్తున్నాడు. ఈ పూర్తి దీక్షకు ఒక ధర్మ యుద్ధానికి చాపర్తి కుమార్ గాడ్గే అనే నేను రజక రాష్ట్ర అధ్యక్షులుగా తెలంగాణ రాష్ట్రం నుండి ఇలా ఈ అమరావతి నగరానికి ఈ ధర్మ పోరాటానికి ఈ యుద్ధంలో భాగస్వామ్యంగా మద్దతుగా తెలిపేందుకు నేను రావడం జరిగింది. నేను చాపర్తి కుమార్ గాడ్గేగా తెలంగాణలో కామారెడ్డి బీసీ డిక్షనరీ అమలు పరచాలని 17 రోజులు ఆమరణ నిరాహార దీక్ష చేసిన ఆ ఆమరణ నిరాహార దీక్ష ఫలితము అక్కడ తెలంగాణలో సమగ్ర కుల జనగణన చేపట్టడం జరిగినది. ఇంకా 42% అలాగే ఆగి ఉన్నది. అది కేంద్ర ప్రభుత్వానికి బిల్లు పెట్టిళ్ళు. ఈ వేదిక ద్వారా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రికి ఉద్యమ వందనాలు తెలియజేస్తున్నా. మీరు ఒకటే చెప్తున్నా, తెలంగాణలో 42%, ఆంధ్రప్రదేశ్లో 44%. మీ ముఖ్యమంత్రులు చెప్తే రాదు. ఈ రాష్ట్ర ప్రభుత్వాలు హైకోర్టులో కానీ అసెంబ్లీ కానీ తీర్మానం చేసి పార్లమెంటుకు పంపాలి. బీజేపీ కేంద్ర ప్రభుత్వానికి పార్లమెంట్లో బిల్లు అయినప్పుడే ఇలా ఆంధ్రప్రదేశ్లో 44%, తెలంగాణ 42% రావాలి. అంటే ఈ ఇద్దరు ముఖ్యమంత్రులు ఈ వేదిక ద్వారా గౌరవ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, అలాగే గౌరవ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు గురు శిష్యులు వీళ్ళిద్దరు ఒకే పాట ఒకే మాట ఒకే రకమైన పాలన చేస్తున్నారు. కాబట్టి ఈ గురు శిష్యులు ఇద్దరు ఆ ఢిల్లీ జంతర్ మంతర్ వేదిక మీద ఆమె నిరాహార దీక్ష కూర్చుంటే ఈ తెలుగు రాష్ట్రాలకు బీసీలకు 44 మీరన్న 44% వస్తుంది.